ఫ్రమ్ ఢిల్లీ. ఇవాళ అయితే మనకు ఫుల్ రెస్ట్ డే అనమాట. రెస్ట్ డే అంటే రెస్ట్ డే అయితే కాదు. సో బయట ఏమున్నాయో ఢిల్లీలో మనం విజిటింగ్ ప్లేస్ అయితే విజిటింగ్ చేసుకుని వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫుల్ రెస్ట్ అయితే తీసుకోవాలి. నిన్న ఆఫ్టర్నూన్కి నేను అయితే ఢిల్లీ వచ్చేసా. నేను ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఫుల్ రెస్ట్. మళ్ళీ మార్నింగ్ మాత్రం విజిటింగ్ పెట్టుకున్నా. యాక్చువల్లీ నిన్నే పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఫుల్ టైర్డ్గా అయితే ఉన్నా. సో ఆ కారణం వల్ల మాత్రం నేను విజిటింగ్ అయితే నేను పెట్టుకోలేదు. ఇప్పుడు సో నేను పొద్దున్నే టైం వచ్చి 7 ఎంత అయింది. సో నేను ఫస్ట్ అయితే వెళ్ళి విజిటింగ్కి వెళ్ళి ఏమున్నాయి అన్నీ చూసేసి ఇచ్చిన మార్కెట్లో నాకు చిన్న షాపింగ్ పనులు ఉన్నాయి. సో అవి చేసేసుకుని సో వచ్చేద్దామా ఉన్నాయి. యాక్చువల్గా సైకిల్ వేసుకెళ్దామా లేకపోతే ఆటో మీద వెళ్ళిపోదామన్నా చిన్న డౌట్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా ఏటీఎం కార్డు నేను మొన్న ఎక్కడో మిస్ అయిపోయింది. సో నా ఇక్కడ క్యాష్ 30 రూపీస్ ఎంత ఉంది, మిగతాదంతా ఫోన్పేలో ఉంది. బట్ ఇక్కడ ఫోన్పే ఉన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సగం ఉంది. సో ఇప్పుడు ఎవరి అకౌంట్ కన్నా వేసి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవాలి. అదొక పని అయితే ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ అయితే వెళ్ళి విజిట్ చేసి వచ్చేద్దాం బయట. సో మొత్తానికి బ్యాగ్ అయితే పట్టుకెళ్ళకూడదు అనుకున్నా, బట్ బ్యాగ్ కూడా పట్టుకెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఏమైనా ఎక్సర్సైజ్ తీసుకున్నాడు మనం చేతితో పట్టుకుని రాదాం కదా. సో ఆ కారణం వల్ల నేను బ్యాగ్ కూడా అయితే క్యారీ చేస్తున్నా. ఇంకా అంత పీస్ఫుల్గా ఉంది అబ్బా. ఎంత అవుట్ ఆఫ్ స్టేట్లో ఎలా ఉన్నప్పుడు ఆ ఫ్రెష్నెస్సే వేరు. మార్నింగ్ ఫస్ట్ అయితే మన రూమ్ కింద ఛాయ్ ఉంది. సో నేను తాగేసి అయితే నేను స్టార్ట్ అవుతా. నా దగ్గరేమో ఏటీఎం కార్డు లేదు, అలాగే 500 నోట్స్ ఉన్నాయి. 500 నోట్స్లో కూడా నాకైతే చేంజ్ అయితే లేదు. సో ఆ కారణం వల్లనే సరే ఇక్కడ తిన్నాకైతే రావాల్సి వచ్చింది. మనం కానీ తెలియని ఊర్లో వచ్చి వీళ్ళ ఎక్కామంటే మాత్రం ఫుల్గా తిప్పేస్తారు మొత్తం. పైసలు కూడా అలాగే ఎక్కువ తిప్పేస్తారు అనుకోండి. బట్ మనకు తప్పట్లేదు. ఇంకా ఎంత దూరం వచ్చి ఆ చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తే మనకి ఎక్కువ ట్రబుల్ అయిపోతాం. సరే కేబుల్స్ చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం కేబుల్స్ ఇంకా ఎలా ఉందంట ఇది. సో రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసా. బట్ ఇదంతా కూడా బంద్ అంట. మనం లోపలికి విజిటింగ్ అయితే లేదు. సో బయట నుంచే చూసి అయితే ఇంక వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు నీకు దగ్గరగానే వచ్చాను. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అయితే రావద్దు అంటున్నారు. బట్ ఇంత దగ్గరికి వచ్చాక చూడకపోతే అలాగా. సో అందుకనే కొద్దిగా వాళ్ళు రావద్దన్నా సరే కొద్ది ఫ్రెండ్కి అయితే వచ్చా. ఎలాగో లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇక్కడ నుంచి జమా మసీద్ వచ్చి పక్కనే ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి అయితే నేను విజిట్ చేసుకుంటా. అక్కడైతే లోపలికి ఎంట్రన్స్ ఉంది, ఇప్పుడే చూశాను. బట్ చూడాలి కాబట్టి వచ్చేసాము ఇంకా ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ లేదంట. కాకపోతే ఫ్రంట్ నుంచి ఏదో ఉందని చెప్పారు ఎంట్రన్స్. ఒకసారి చూద్దాం అక్కడ నుంచి ఏమైనా ఎలా ఉంటే. అక్కడ నుంచి కానీ ఎలా లేకపోతే ఇలాగ జామా మసీద్ వచ్చి ఫ్రంటే ఉంది. సో నేను వాకింగ్ డిస్టెన్స్ ఆటో కూడా ఎక్కాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనీ విషయానికి వచ్చినట్టు మాత్రం ఆటో వాళ్ళు అయితే చాలా ఎక్కువ చెప్పాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మనకేమో హిందీ రాదు, వాళ్ళేమో ఎక్కువ ప్రైజెస్ చెప్తారు. సో అదంతా మనకు బ్యాలెన్స్ అయితే అవ్వదు కాబట్టి సో ఇంకా నేను వాకింగ్ డిస్టెన్స్ కాబట్టి నడిచి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే రెడ్ ఫోర్ట్లోకి ఎంట్రన్స్ అయితే ఉందేమో చూడాలి. కనీసం ఆ రోడ్లో కూడా మనం వెళ్ళవట్లేదు చెప్పాలంటే. మరి ఎందుకు క్లోజ్ అమ్మని నాకు తెలియదు. అదంటే యాక్చువల్గా 10 కాదు, బంద్ అంట ప్రస్తుతానికి అయితే అది. సో చూద్దాం ఎదరికెళ్ళి. ఇంకా చూసారు కదా ఇక్కడ నుంచి జామా మసీద్ కూడా ఫ్రంట్ అదిగో కనిపిస్తుంది కదా, అదే వాకింగ్ డిస్టెన్సే. సో వెళ్ళిపోదాం అనుకున్నా. ఇక్కడ నుంచి ఆటో ఎక్కినా ఇక్కడ నుంచి అక్కడికి 30 రూపాయలు 40 రూపాయలు అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా. యాక్చువల్గా రెడ్ ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయితే లేదన్నారు. బట్ ఒక పోలీస్ అతను ఉన్నారు, ఆయన అడిగితే ఉంది 2వ నెంబర్ గేట్కి వెళ్ళమన్నారు. అసలు ఉందా లేదన్నది మాట ఎవరు క్లారిటీ మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వట్లేదు కోవిడ్ వల్ల. సో 2వ నెంబర్ గేట్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి చూస్తే అసలు ఉందా లేదా. లేదంటే ఇంక తప్పదు, ఉన్నప్పుడు వెళ్ళకపోతే బాగోదుగా. సో కానీ ఢిల్లీలో మాత్రం అబ్బా రోడ్ సైడ్ జనాలని చాలామంది ఆల్మోస్ట్ ఆ ఫుట్పాత్ల మీద ఇంకా అలాగే వాళ్ళంతా రోడ్ల మీద ఉంటున్నారు. అది కాకుండా ఇందాకైతే చూసా అక్కడ ఇంకొక రోడ్లో అయితే మరీ ఘోరం అనమాట. డ్రైనేజ్ పక్కన కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇంత దారుణంగా ఉందని అయితే ఢిల్లీ అనుకోలేదు అసలు. అయితే రెడ్ ఫోర్ట్కి అయితే ఎంట్రన్స్ ఉంది అన్నారు. సో చూద్దాం వెళ్ళి అసలు ఉందా లేదా. మరి అక్కడ స్టాపా లేకపోతే టైమింగ్ ఉందనుకుంటున్నాను నాకు తెలిసి. ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అయితే ఎంటర్ అయిపోయా. బట్ ఇక్కడ నుంచి ఎలా స్ట్రిక్ట్గా ఉంటుందా లేకపోతే కెమెరాస్ ఏమైనా ఉంటాయి అన్నది చూడాలి. ఇప్పుడు 1 అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు వచ్చి అయితే ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ చేయలేదు. 9కి ఇప్పుడు ఓపెన్ చేస్తారంట. సో అందరూ కూడా అయితే ఫుల్ అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు అప్పటికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలంటే నేనైతే తీసేసుకున్నాను. టికెట్ వచ్చి 50 రూపీస్. సో ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రన్స్ అయిపోవాలి. కాకపోతే అక్కడ ఏదో స్కానింగ్ ఫస్ట్ అందరూ అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చెకింగ్ అయిపోయాక లోపలికి అయితే పంపిస్తారంట. అందరూ అయితే అక్కడ వైట్తో ఉంది కదా అందులోంచి వెళ్తున్నారు. చెకింగ్ అయిన తర్వాత మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలి. సో మొత్తానికి రెడ్ ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇందాక ఆటో డ్రైవర్ అయితే మనకు మొత్తం తప్పు చెప్పాడు. బంద్ అని చెప్పాడు, లేదని చెప్పాడు. బందే 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 అన్నాడు తప్ప
ఎంట్రన్స్ ఉందని అయితే చెప్పలేదు. అక్కడ మిలిటరీ ఆఫీసర్ని అడిగితే వాళ్ళైతే చెప్పారు గేట్ 2 నుంచి వెళ్ళమని. ఓకే, నా ముందు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం. వామ్మో, ఇదైతే టూ మచ్ లాంగ్ ఉంది అబ్బా, చాలా దూరం ఉంది. ఆల్మోస్ట్ అవతల నుంచి గేట్ ఉంటే పర్లేదు, మనం ఎలాగ ఏమీ వేసుకురాలేదు కాబట్టి అవతల గేట్ నుంచి అయితే వెళ్ళిపోయి మసీద్ దగ్గరికి అయితే విజిట్ చేసుకోవచ్చు వెళ్ళి. బట్ ప్లేస్ అయితే బాగుంది. ఇదైతే మాత్రం టూ మచ్ లాంగ్ అబ్బా, నన్ను అక్కడ కాల్ లాగేస్తున్నాయి. ఎందుకంటే రెస్ట్ డే ఆల్రెడీ నాకు ఒక లెగ్ అయితే పెయిన్ ఉంది. సో ఏదో కొద్ది కుంటుతా నడుస్తున్నట్టు లెగ్ అయితే పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. బట్ తప్పదు, ఇంక ఇవాళకైతే చూసేయాలి ఇంక ఇదంతా. సో అక్కడే ఉన్నట్టుంది, మన మసీద్ కూడా వెళ్ళాల్సింది. సో ఇదంతా విజిట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకో వచ్చినందుకు ఇవాళైతే కొద్ది ఫలితం అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను. కాకపోతే ఈ రెడ్ ఫోర్ట్లోకి నార్మల్గా ఎంట్రన్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే బయట నుంచే చూడాలా అన్నది అయితే తెలీదు. మరి అందరూ అయితే మాత్రం ఇక్కడి నుంచే అయితే ఫోటోలు దిగుతున్నారు. సో మనం కూడా ఇక్కడి నుంచే దిగుదాం. కాకపోతే ఇంకా ఉన్నట్టుంది ఫ్రంట్, చూడాలి. మనం అయితే ఫస్ట్ టైం విజిటింగ్ కాబట్టి తెలీదు. ఇందాక యాక్చువల్గా ఫ్లాగ్ ఎగరేసి ఉంది, ఇందాక మనం తీసుకున్నది కూడా సెల్ఫీ అక్కడి నుంచే. సో ఇప్పుడైతే చూద్దాం. సో ఫైనల్గా రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే మొత్తం అంతా చూసా, బట్ ఎలా అయితే ఉంది కాబట్టి సరిపోయింది. లోపలికైతే ఎలా ఉండదు అనుకుంటా, జస్ట్ ఎక్కడి నుంచి చూసి అయితే వెళ్ళిపోవడమే. సో ఫైనల్గా రెడ్ ఫోర్ట్కి బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే అయిపోయింది. సో బాయ్ బాయ్. ఇప్పుడు నుంచి అయితే ఇక్కడ కరెక్ట్గా పక్కనే ఉంది, మనకు 500 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్. అక్కడ మసీద్ ఉంది. సో ఆ మసీద్ కూడా ఫేమస్ కాబట్టి సో అక్కడ విజిట్ చేయడానికి వెళ్దాం. ఇప్పుడు అప్పటికైతే ఎంటర్ అయ్యా. సో అక్కడ ఏంటంటే అక్కడ చెకింగ్ చేసి బ్యాగ్ అయితే అక్కడ ఉంచేసుకున్నారు మంది. సో నేనైతే లోపలికైతే ఎంటర్ అయిపోయా. మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నా. కాకపోతే మొబైల్స్ ఏమైనా తీసుకుంటారా అన్నది అయితే ఇంకా తెలీదు. ఇప్పటికైతే మొబైల్స్ అయితే ఏం తీసుకోలేదు మరి. సో ఫ్రంట్ ఏమైనా తీసుకుంటారా ఏంటన్నది చూడాలి మరి లోపల. సో మొత్తానికి వచ్చేసా. లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. మొత్తం చూడాల్సింది కూడా అంతా అయితే తిరిగేశాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఎక్కడ ఉందో కూడా నాకైతే కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఒకలా ఉంది. ఇందాక వరకు అయితే ఫుల్ డైరెక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు నుంచి అయితే డైరెక్షన్స్ కూడా లేవు. సో ఇంకా ఇదంతా తిరగడమే అనుకుంటా, ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. ఇంకా 20% కూడా తిరగలేనంటున్నా నేను. ఇందాకే అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకేం ఉండదేమో అని అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఇంకా ఇక్కడ నుంచి తిరగాల్సింది కూడా చాలా ఉంది. అక్కడతోనే అయిపోయింది అనుకున్నా, ఇంకా లోపలికి ఏమి ఎలా ఉండదు, ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోవడమేమో. దానికి 50 రూపీస్ టికెట్ ఎందుకు అనుకున్నా. లోపలైతే మనం ఇంకా తిరగాల్సింది చాలా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ టైం అయినా విజిటింగ్ కాబట్టి ఆల్మోస్ట్ నాకైతే తెలియదు కాబట్టి నేనైతే అయిపోయిందని అనుకున్నా. బట్ లోపల చూడాల్సింది అయితే చాలా ఉంది. ఈ కరెక్ట్గా ఈ పైన మొత్తం అన్నీ కూడా మొత్తం పవరాలే చాలా ఉన్నాయి. సౌండ్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే చెయ్యొచ్చో లేదని చెప్పేసి అయితే ఆగా. క్లాప్స్ కొడితే ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి కదా అన్నీ. మొన్న నా వీడియోలో ఒక పిల్లల్ని రోడ్డు మీద సేవ్ చేసినట్టు కనిపించింది కదా, వాటి పిల్లలు అవి. దానికి విజిటింగ్ అయితే కూడా అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ దారిలో అయితే వచ్చామో అదే దారిలోంచి అయితే మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి. అంటే ఇప్పుడు అంతా తిరిగిందే కదా మనం. సో మళ్ళీ ఇటు నుంచే మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. మన బ్యాగ్ కూడా అటు సైడే ఉండిపోయింది మ్యాక్సిమం. సో మొత్తానికి అయితే రెడ్ ఫోర్ట్ విజిటింగ్ అయితే అయిపోయింది మొత్తానికి. నాకైతే తిరిగినప్పటికీ కాల్ అయితే ఫుల్గా లాగేసే. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇక్కడ మసీద్ ఒకటి ఉంది, మసీద్ ఒకటి మనం విజిట్ చేసుకుని ఒక మార్కెట్ లాగా ఏదో ఉంటుందంట. సో ఆ రెండు కూడా అయితే నేను విజిట్ చేసుకుంటాను మార్నింగ్ టైంలోనే. ఇవాళ మెయిన్ ఏంటంటే ఎండ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా ఫ్రీగా అయితే ఉంది ఇవాళ.
ఈ రెడ్ ఫోర్ట్ వచ్చి నైట్ విజిట్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది. బట్ నైట్ ఉంటుందా లేదన్నది అయితే నాకైతే తెలియదు మరి, ఎందుకంటే ఇక్కడ లైటింగ్లు హడావుడి అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది లైట్లతో. సో నైట్ అయితే మాత్రం ఇంక ఎంత కలర్ఫుల్గా ఉంటుంది అయితే చెప్పక్కర్లేదు ఇంకా. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఎలా వచ్చామో మనం మళ్ళీ అలానే రిటర్న్ కావాలి. అంటే మన చివరి నుంచి వచ్చాము హాఫ్ కిలోమీటర్ పైన. సో మళ్ళీ ఇదంతా అయితే మనం నడుచుకుని అయితే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సిన మసీదు కూడా ఇక్కడే దగ్గరనే ఎక్కడ ఉంటుంది ఈ సైడ్లో కరెక్ట్గా. సో బయటికి వెళ్ళి ఏమన్నా తాగేసి నేనైతే వెళ్తా. సో మొత్తానికి అయితే ఆగ్రా ఫోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసా. ఇప్పుడు దగ్గరలో మనకు మసీద్ ఏదో ఉందంటే ఫేమస్. సో అక్కడికి వెళ్ళి అయితే విజిటింగ్ చేసుకుని అక్కడ నుంచి మనకు ఫేమస్ మార్కెట్ ఒకటి ఉంది. ఇక్కడ నాకు పేర్లు అంతగా ఐడియా అయితే ఏం లేదు. సో అందుకే పేర్లు సరిగ్గా చెప్పడం లేదు. అక్కడ ఎవరైనా కనుక్కొని మీకు పేర్లు అయితే చెప్తా. సో ఫస్ట్ ఆ పనులు అయితే నేను చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా. సో మొత్తానికి అయితే మసీద్ దగ్గరికి కూడా అయితే వచ్చేసా. ఈ మసీద్ దగ్గర వచ్చి జామా మసీద్ అంట. సో ఇప్పుడైతే వెళ్ళి విజిటింగ్ చేయాలి. కొద్దిగా లాంగ్గానే ఉన్నది అనుకోండి. ఎదురుగానే మసీద్ ఉంది. సో ఇక్కడేమో వెరైటీగా ఉన్నాయి రోడ్ సైడ్స్. ఏవో చూద్దాం అన్నీ. ఎక్కువ ఇక్కడ ఏవో మన మార్బుల్ టైప్స్ ఉంటాయి కదా, వాటితో ఉంగరాల టైప్ ఏవో చేస్తున్నారు ఎక్కువ. జస్ట్ ఇప్పుడే మనకి కొద్ది లగేజ్కి అయితే బ్యాగ్స్ అయితే కావాలి కదా. సో ఈ బ్యాగ్ అయితే చూసా. ఈ బ్యాగ్ వచ్చి మనకు లగేజ్ ఈజీ అయితే క్యారీ అవుతుంది. బట్ వాళ్ళు ఎంత 400 ఎంత చెప్పారు, నేను 150కి అయితే అడిగా. బట్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నది బ్లాక్. కానీ బాగానే ఉన్నాయి చెప్పాలంటే. ప్రైస్కి రీజనబుల్ 150 అంటే. యాక్చువల్గా 100కి అడిగినా వాళ్ళు ఇస్తారు. బట్ 100కి అడిగితే ఇస్తారు లేదంటే డౌట్తో నేనైతే అడగలేదు. ఇంక మొత్తానికి పర్లేదు, బాగానే ఉంది మొత్తానికి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులు చీప్ రేట్స్కి అయితే బాగా దొరుకుతున్నాయి. మెయిన్ నాకు అది బాగా నచ్చింది. మన లగేజ్ ప్యాకింగ్ టూరిస్టులకి ఎవరికైనా సరే ఈ ఢిల్లీలో పర్ఫెక్ట్ మార్కెట్ అనే చెప్పాలి. నేను తీసుకున్న సేమ్ ఇప్పుడు ఆ బ్లాక్ బ్యాగ్ టైపే. సో అవి కాలేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే. చూద్దాం ఇంకా అసలు ఇక్కడ ఇంకేమున్నాయి. నాకైతే ఆ బ్యాగ్ యాక్చువల్గా 2 తీసుకుందాం అనుకున్నా. నేను తెచ్చిన బ్యాగ్ అయితే వదిలేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా ఎదురుంటాయి కదా, ఒక చోటే కొన్నాం ఎందుకు, ఇంకో చోటకి 100 అడిగి చూద్దామని చెప్పి అయితే నేనైతే తీసుకోలే. ఇంకో మార్కెట్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంది. అక్కడ ఏ కొద్దిగా ఏ ఫేమస్ అంట చూద్దాం. ఇక్కడ ఏ వాచెస్ కూడా ఉన్నాయి. షూస్ కూడా మన సినిమా హీరోలు వేసి అన్ని రకాల మోడల్ అయితే ఇక్కడ కరెక్ట్గా అవైలబుల్ అయితే ఉన్నాయి చెప్పాలంటే. మెయిన్ కలెక్షన్ బాగుంది అబ్బాయి. ఇక్కడ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే కొనుక్కోవాలనిపిస్తుంది కానీ నేను అన్నీ కొనుక్కోవడం అయితే నేను క్యారీ చేయలేను. సో మనం ఎక్కువ ఇన్స్టా రీల్స్లో చూస్తాం కదా ప్యాంట్లు, ఇవి ఆల్మోస్ట్ ఒరిస్సా సైడ్ వేసే వాళ్ళందరి ఆ టైప్ ప్యాంట్లు అనమాట ఇవి. సో వాచెస్ షూస్కి ఇక్కడైతే అసలు లోటు అయితే మనకైతే ఏమీ లేదు నాకు తెలిసి ఉండగా. యాక్చువల్గా వాచెస్ కూడా చాలా బాగున్నాయి. నేను కన్ఫామ్గా వచ్చి అయితే ఒకటి తీసుకుంటా కన్ఫామ్గా. నేను ఫస్ట్ అయితే పైన అయితే విజిట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఆఫ్టర్ కమింగ్లో అసలు ఫస్ట్ అంతా చూస్తే ఏముంటాయో తెలుస్తుంది కదా, అవి చూసి లాస్ట్ మినిట్లో అయితే చూస్తాను. నాకు ఆ మిలిటరీ వాచ్ అయితే కొద్దిగా బాగా నచ్చింది. సో సరదాగా పెట్టుకుందాం, దానికేముంది. ఇదంతా లేడీస్ సెక్షన్ అనమాట. అంటే మెన్స్ సెక్షన్ కూడా ఉంది యాక్చువల్గా. వాచెస్ 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 సో వాచెస్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. చూద్దాం. ఫస్ట్ అయితే నేను అన్నీ చూసేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్ రిటర్న్లో ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా నేను చర్చికి అయితే వెళ్ళలేదు. అదే మసీద్కి అయితే ఇంకా వెళ్ళలేదు. కానీ నచ్చినాయి అబ్బాయి. ఇక్కడ మెయిన్ అన్నీ కొనాలనిపిస్తుంది కానీ నేను ఇప్పుడైతే ఏం కొనకూడదు 90%. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం కొన్నా అది నాకు బరువు తప్ప నాకు ఉపయోగపడేది అయితే నాకు తెలిసి ఏమీ లేదు. ఇదంతా కూడా మార్కెట్నే మొత్తం, చివరి నుంచి చివరి వరకు కూడా మొత్తం. పర్సులు అబ్బా అన్నీ బాగున్నాయి అబ్బా. ఇవైతే ఏంటో తెలియదు మరి మనకి. ఓహో ఓకే, వర్కర్స్కి మేబీ బ్యాగ్స్ అనుకుంటా. అమ్మా మెట్లు ఎక్కినప్పటికీ కాల్ అవుతున్నాయి అబ్బా. ఫుల్ మార్కెట్నే. ఇక టీషర్ట్స్ కూడా ఏమున్నాయి. మనం ఏమన్నా వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేద్దాం. ఎందుకంటే యాక్చువల్గా నా దగ్గర టీషర్ట్లు అయిపోయినాయి. అంటే టీషర్ట్లు మొత్తం ఇక్కడికి వచ్చినప్పటికీ నేను 2 టీషర్ట్స్ క్యారీ చేసిన వల్ల టీషర్ట్లు అయితే కూడా మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే నేను రిటర్న్ అన్న ఇప్పుడు 2 టీషర్ట్స్ అన్నా ఖచ్చితంగా తీసుకోవాలి. సో వచ్చి ఒకసారి మార్కెట్లో అయితే లుక్ వేస్తా. మనకు కావాల్సిన ఏమైనా దొరుకుతాయేమో టూర్కి. వామ్మో ఇన్ని మెట్లు ఉన్నాయంటారా బాబు. ఇప్పుడు అన్నీ ఎక్కాలా.
సో ఫైనల్గా మసీద్కి అయితే వచ్చేసా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెట్లు ఎక్కాలబ్బా, చాలా ఉన్నాయి అసలుకే మెట్లు. ఇవైతే ఇది మొత్తం చర్చి దగ్గర వచ్చిన చివరి నుంచి చివరి వరకు కూడా మొత్తం మార్కెట్నే ఇదంతా కూడా మొత్తం టోటల్. సో ఫైనల్గా మసీదులోకి అయితే వచ్చేసా. చెప్పాలంటే వ్యూ మాత్రం తోపు ఉంది చూడడానికి. ఫైనల్గా జామా మసీద్ విజిటింగ్ అయితే కూడా అయిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయి మన ఫేమస్ మార్కెట్ ఏదో ఉందంట కదా, సో నేను అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే జామా మసీద్కి బాగా చెప్పే టైం అయింది. ఇప్పుడు నేను ఇంకో మార్కెట్ ఉంది, ఇంకా నేనైతే షాపింగ్ గట్టా ఉంది, అదొకటి మెమరీ కార్డు ఒకటి పెన్ డ్రైవ్ ఒకటి తీసుకోవాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి ఇంకా. సో అందుకని కారణంతో నేను కొద్దిగా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. సో మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, కానీ ఇక్కడ అంతా లాక్డౌన్ అంట. సో ఈ ఏరియా అయితే క్లోజ్ చేస్తారంట. సో ఇప్పుడు ఈ మార్కెట్ అయితే మనకు లేదు. చూసారు కదా ఫుల్ మార్కెట్, ఇంకా ఆల్మోస్ట్ రష్. అది కాకుండా ఇక్కడ ఎక్కువ షాప్స్ కూడా బాగా క్లోజ్లో ఉన్నాయి. అది మాస్కులు కూడా ఏమీ పెట్టుకోవట్లేదు ఇక్కడ, మనం పెట్టుకున్నాం కాబట్టి ఓకే కదా. ఢిల్లీ పరిస్థితి అయితే ఇది, ఇంకెక్కడ చూసినా ఆల్మోస్ట్ స్ట్రక్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 15 minutes నుంచి కూడా ఇలాగే ఉన్నా, ఇంకా అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ ఢిల్లీ ట్రాఫిక్ వచ్చినట్టుకు మొత్తానికి. ఇక్కడ అలాగే కంపెనీస్ కూడా బాగా ఎక్కువ అబ్బా, ఇక్కడ మొత్తం ఇదంతా కంపెనీ రోడ్స్ అయ్యాయి. అయితే సిపి మార్కెట్కి అయితే వచ్చేసా. మనకు కావాల్సినవి ఇక్కడ అయితే అకౌంట్ అయితే ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి. సిపి మార్కెట్ అన్నారు, బట్ నాకైతే ఏం కనిపించలేదు. మనకు కావాల్సినవి ఎక్కడ దొరికితే నాకేం అర్థం కాలేదు మరి. బట్ ఇక్కడ అన్ని టాప్ బ్రాండ్స్ అవే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని సోనీ టాప్ బ్రాండ్స్ ఏమైతే ఉండాలో మొత్తం అంతా సిటీ ఇక్కడే ఉంది. బట్ మనకు కావాల్సినవి ఎక్కడ చూడాలి. సో ఇక్కడికి వచ్చినందుకు ఒక పని అయితే అవుతుంది, ఎందుకంటే మనం మెమరీ కార్డ్ అయితే ఒకటి తీసుకోవాలి. సో అదైతే నేను తీసుకుంటా. బట్ మనకేమైనా కావాల్సినవి దొరుకుతాయా లేదన్నది అయితే. సో నేను ఫైనల్గా సివి మార్కెట్లో ఏమైందంటే మనకి ఇప్పుడు ఉండే ప్రాబ్లమే స్టోరేజ్ అయితే నేను ఫిల్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో అదే అయింది. కరెక్ట్గా ఎంత చేపు తిరిగింది అంటే నేను ఆల్మోస్ట్ మధ్యలో కూడా డేటా ఎక్కువ క్యాప్చర్ చేశాను, అందుకే స్టోరేజ్ అంతా అయిపోయిందేమో. కరెక్ట్గా సిపి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మాత్రం నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. డిలీట్ చేద్దామంటే ఏమో డేటా డిలీట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఎడిటింగ్లో కూడా చేయలేదు. బట్ సిపి మార్కెట్ మాత్రం ఆ ఏరియా ఒక రిచ్ లుక్ అనమాట. చెప్పాలంటే లేని బ్రాండ్ అంటూ లేదు, లేని రిచెస్ట్ హోటల్ అంటూ కూడా లేదు అక్కడ ఏరియాలో. ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను మెమరీ కార్డ్ వేస్తే సరిపోద్దేమో అని చెప్పి ఒక షోరూమ్లోకి అయితే మెమరీ కార్డ్ అడిగా. బట్ ఈ OnePlus8కి మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదంట. అంటే మనం అంతలా ఎప్పుడు పట్టించుకోం కదా మెమరీ కార్డ్ ఉంటుందో లేదా, ఎందుకంటే మ్యాక్సిమం ముందు వాడిన మొబైల్గా ఉంటుంది కదా.